ఇల్లందకుంట మండలం ప్రతి గడపకు సంక్షేమ, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు ఇదే ప్రజాపాలన లక్ష్యం అని ఒడితెల్ల ప్రణవ్ బాబు అన్నారు. ఇల్లందకుంట మండలం పరిధిలోని గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన ప్రణవ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలించి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజలకు త్వరగా అందజేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గడపకు సంక్షేమాన్ని, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు ప్రజాపాలన ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల్ల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున ఇల్లందకుంట మండల పరిధిలోని ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి, టేకుర్తి, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి, శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, మల్యాల, వాగొడ్డు, రామన్నపల్లి గ్రామాల్లో 24 చెక్కులను దాదాపు 8 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ప్రణవ్ బాబు మాట్లాడుతూ పట్టణాల్లో, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందిస్తున్నామని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇదే సూచన చేశామని తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడమని ఈ సందర్భంగా శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ చైర్మన్ రామారావు, మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, జిల్లా అధికార ప్రతినిధులు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్. ఇల్లంతకుంట మండలం సీఎంఆర్ఎఫ్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఇల్లంతకుంట మండలానికి దాదాపు 23 చెక్కులు గాను దాదాపు 8,10,10,000 రూపాయలు మరి ఈరోజు గ్రామాల తిరిగి ఆ లబ్ధిదారులకు ఎవరైతే అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరి వాళ్ళు చికిత్స చేసుకున్నారో మరి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత చేయూత కార్యక్రమం చేసుకొని వాళ్ళకి మందుల విషయంలో కావచ్చు, లేకపోతే రానున్న రోజుల్లో ఏమన్నా టెస్టుల విషయంలో కావచ్చు, మెడికల్ ఫాలోఅప్ల గురించి ఖర్చు లేని దానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఆ చేయూత కార్యక్రమం ఇచ్చుడు జరిగింది. మరి దాదాపు నియోజకవర్గంలో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో గడిచిన 2.5 సంవత్సరాలుగా దాదాపు 8 కోట్ల రూపాయలు మేము కేవలం సీఎంఆర్ఎఫ్ రూపంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. నిరుపేదలు, అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఆపదగా వండుకుంటూ అందరికి ఆదుకుంటూ ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ గ్రామాలలో ఎవరైనా సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటే మరి ఫాలోఅప్ చేసి మరి వారి ఇంటికి వచ్చి ఈరోజు లబ్ధిదారి స్వయంగా మరి ఇంటికి వచ్చి మరి వాళ్ళకి ఇచ్చి చేయూత కార్యక్రమం మేము చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ బూజునూరు గ్రామంకి వచ్చినాం. బూజునూరు గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లుల విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు ఎంపిక చేసి మరి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి సంక్షేమ పథకాల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిరంతరం ప్రజల దగ్గరుండి మొన్న SIR కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న ఓటర్లను కూడా ఒక్కోటు కూడా గల్లంతు కాకుండా ఊరూరు గడప గడప మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా తిరిగి ఆ ఓటర్ లిస్టును కూడా వెరిఫికేషన్లో మా BLOతో సహకరించారు. ఇదే విధంగా సంక్షేమం ఇటు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.